అందరికీ నమస్కారం అండి. ముందుగా అన్నయ్య మెగాస్టార్ గారికి, అరవింద్ గారికి, అలానే మొత్తం అందరికీ, మెగా ఫ్యాన్స్ అందరికీ, మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడే ముందు నేను ఫస్ట్ మెహర్ రమేష్ గారి గురించి మాట్లాడతాను. నేను డైరెక్టర్ అవడానికి ముందు జర్నీలో ఉన్నప్పుడు మెహర్ రమేష్ గారు నాకు ఇచ్చిన మోరల్ సపోర్ట్ అంతా ఇంత కాదు, ఎప్పుడు స్టేజ్ మీద చెప్పే అవకాశం రాలేదన్న. ఈ సినిమా జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి మీకు. ఫస్ట్ ఆచార్య సినిమా, ఆ తర్వాత బోలా శంకర్, వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ ఇలా జరుగుతూ ఉన్నాయి. ఆచార్య అయిన వెంటనే గాడ్ ఫాదర్ రిలీజ్ చేశారు. సో రీమేక్ తర్వాత రీమేక్ ఉండకూడదని వాల్తేరు వీరయ్యని ముందు తీసుకొచ్చారు. అప్పటి నుంచి అదే పాజిటివ్గా ఓపిక్గా ఉన్నావున్నా. నువ్వు హ్యాట్స్ ఆఫ్. నిజంగా నీ పొజిషన్లో నేను ఉంటే, అంటే పాజిటివ్గా ఉండటం అంటే రూమ్లో కూర్చొని రాసుకోవటం కాదు. నా రిలీజ్ అప్పుడు ప్రతి ఫోన్ అటెండ్ అవుతూ, నా ఫోన్స్ అని మీరు మాట్లాడుతూ, ప్రొడ్యూసర్స్తో, థియేటర్స్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుతూ, అనుక్షణం నా వెంట ఉండి ఒక బ్లాక్ బాస్టర్ సినిమాకి నువ్వు కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మెహర్ అన్న. నీ మంచితనానికి ఖచ్చితంగా భగవంతుడు ఎలా అయితే మెగాస్టార్ గారి రూపంలో ఈ బోలా శంకర్ సినిమా ఇచ్చాడో దాని రిజల్ట్ ఆడియన్స్ తప్పకుండా ఇస్తారు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను మెహర్ అన్న. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఏం చెప్తాను నేను చెప్పని ఏమీ లేదు. ఆయనతో సేమ్ మళ్ళీ అదే రీల్ అనకపోతే గుంటూరు, సర్రాని హైదరాబాద్ నుంచి వాల్తేరు వీరయ్య. ఇస్తారు తవ్వండి ఇస్తారు. సో అన్నయ్యని దూరం నుంచి అభిమానించడం వేరు, దగ్గర నుంచి చూసిన తర్వాత అభిమానాన్ని మించేదన్న పదం ఉందా అని నిజంగానే వెతకాల్సిన పొజిషన్లో ఉన్నాం మేమందరం. అన్నయ్య రోజుకి మీ దగ్గర నుంచి ప్రతి మూమెంట్ని మేము మీ చెరిష్ చేసిన మూమెంట్లు, మీ ఎగ్జాంపుల్స్ ఎన్నో తీసుకుంటున్నాం. నిజంగానే వాల్తేరు వీర అయిపోయిన తర్వాత ఈ 8 months ఎలా అయిపోయినాయో నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళినా అదే గౌరవం, అదే రెస్పెక్ట్, అదే కాన్ఫిడెన్స్ నాకు తీసుకొచ్చి ఇచ్చింది. నేను నెక్స్ట్ చేయబోయే ఏ సినిమా అయినా మీ దగ్గర నుంచి ఏదైతే నేను నేర్చుకున్నానో, కష్టపడతాను తప్ప ఏమీ తెలియదు. ఒక్క గ్రాము కూడా వేరే పాలిటిక్స్కి ఆయన బ్రెయిన్ పెట్టరు. ఇందాక ఆది చెప్తున్నాడు, ఒక్కొక్క వర్డ్ చెప్తుంటే నిజంగా మీ అందరితో పాటు నాకు లెగిసి స్టేజ్ ఎక్కేసి ఆదిని పైకి లేపేయాలన్నంత ఊపు వచ్చింది. అది ఫ్యాన్స్ అందరూ మనసులో నుంచి వచ్చిన బర్నింగ్ని మాటల రూపంలో రాస్తే అది నువ్వు మాట్లాడావు. నేనే అంటుంటాను, అది కూడా ఒకటి మాట అన్నాడు, అన్నయ్యకి ఆవేశం రాదు, అందరిని క్షమిస్తారని. బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీ అందరికి నచ్చేది. ఆయన అన్నప్పుడు ఆయన భరిస్తారేమో కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను విన్నాను. కళ్యాణ్ గారు ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారిది జరుగుతుంటే ఎవరో పెద్ద డాక్టర్, ఆయన ఆ ఇంటి ఓనర్ షూ వేసుకొని, అంటే లైట్ మ్యాన్స్ అందరూ ఏం చేస్తారంటే యూనిట్ వాళ్ళలో పెద్ద లైట్లు పట్టుకున్నప్పుడు పాపం స్లిప్పర్స్ షూస్ వేసుకొని తిరుగుతున్నప్పుడు ఆ ఇంటి ఓనర్ ఒక్కసారిగా పెద్దగా అరిసేస్తున్నాడంట. ఈడియట్స్, స్కౌండల్స్, గెట్ అవుట్, ఎవడరా వేసుకోమన్నాడు మిమ్మల్ని చెప్పులని. అది విన్న కళ్యాణ్ గారు ఎక్కడి నుంచో వచ్చి ఆ ఓనర్తో గొడవ పెట్టుకున్నారు. మీకు ఇంటికి డబ్బులు ఇచ్చాం కదా, మీ ప్రాబ్లం ఏంటి, చెప్పులు వేసుకోకుండా ఎలా పనిచేస్తాను సార్ అంటే, నో, వాళ్ళు వేసుకోకపోతే నేను కూడా ఈ ఇంటిలో షూటింగ్ చేయనని ఆయన వెళ్ళిపోయారు. అది విని ఎక్కడో ఉన్న చిరంజీవి గారికి ఒక ప్రొడ్యూసర్ ద్వారా ఆ న్యూస్ తెలిసింది. సీన్ జరుగుతున్న చిరంజీవి గారు ఆ షాట్ అయిపోయిన వెంటనే డైరెక్ట్గా ఆ ఇంటి ఓనర్కి ఫోన్ చేసి ఒక 10 నుంచి 20 బీపులు, నా తమ్ముడిని ఎవడ్రా నువ్వు బయటికి వెళ్ళమంటానికి, ఎవడ్రా నువ్వు, నీ ఇల్లంతా, సినిమా వాళ్ళు కష్టపడతారు, అది తెలిసే కదా నువ్వు ఇచ్చింది షూటింగ్కి, ఏ డబ్బులు తీసుకోవట్లేదా, నిజంగా ఇంటి మీద ప్రేమ ఉంటే ఇల్లు టైట్ తాళం వేసుకోరు, కుటుంబంతో ఉండు, షూటింగ్లకి ఇచ్చి రెంట్ల పేరుతో వసూలు చేయొద్దు. నా తమ్ముడు అలిగి వెళ్ళిపోయాడని తెలిసి గంట అయింది కాబట్టి ఊరుకున్నా, అదే వెంటనే ఉండుంటే అక్కడికి వచ్చి షూటింగ్ నేను జరిపించేవాడిని అని ఆవేశంగా వార్నింగ్ ఇచ్చిన మెగాస్టారు ఉన్నారు. తమ్ముడినంటే ఊరుకోరు, మళ్ళాంటి అభిమానులు తమ్ముళ్ళని అన్నా ఊరుకోడు ఆయన అనొచ్చు, ఆది అన్నట్టు క్షమించేసి దాన్ని వేరే రూపంలో, రిజల్ట్ రూపంలో, శ్రమ రూపంలో, సినిమా రూపంలో సమాధానం చెప్తున్నారు. సో గబాల్ ఆయన సైలెంట్గా ఉంటారు అని చెప్పి అనేసేయద్దు, వేరే లావా ఉంటుంది.
కళ్యాణ్ గారి రూపంలో కనబడుతుంటుంది, ఆయన రూపంలో దాక్కొని ఉంటుంది అంతే. సో అనిల్ సుగర్ గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఈ సినిమాకి మీరు ఖర్చు పెట్టడం ప్యాషన్గా, అంటే మా నవీన్ గారు, రవి గారు వీళ్ళందరి అభిమానంతో మీరందరూ కూడా మాలాగే చిరంజీవి గారిని చూడాలని వచ్చిన వ్యక్తులు, చిరంజీవి గారితో సినిమా చేస్తే ఎలా ఉంటుందో అనుక్షణం ఏ రూపాయికి ఆలోచించకుండా పెట్టిన ఫ్యాన్స్ మీరందరూ. నవీన్ గారు ఏదైతే ఫీల్ అయ్యేవాళ్ళో, రవి గారు ఏదైతే ఫీల్ అయ్యారో మీరు కూడా అదే నాకు చెప్తూ ఉంటారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఈ సినిమా ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా లాభాలు తీసుకురావాలని, ఈ సినిమాలో వర్క్ చేసిన కీర్తి సురేష్ గారికి, కీర్తి సురేష్ గారు మీరు మహానటి మహానటి అంటున్నారు, మహానటి నుంచి అక్కడ ఆపేయలేదు మీరు. రీసెంట్గా మామన్నన్ సినిమాలో కూడా మీరు చూస్ చేసుకున్న క్యారెక్టర్ చూస్తే నిజంగా మీ జర్నీ చాలా బ్యూటిఫుల్గా, మీ ఆలోచన చాలా బాగుంది. థ్యాంక్స్. మీలాంటి వాళ్ళు మా ఇండస్ట్రీలో మా ఇలా స్క్రీన్ స్పేస్ చేసుకున్నట్టుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే డెడ్లీ గారు, ఎప్పటి నుంచో మేరన్న మీ గురించి చెప్తూ ఉంటారు. రోహిత్ శెట్టి గారికి రైట్ హ్యాండ్ ఆయన. ఈ సినిమాకి ఆయన విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక నేను ఎక్కువ టైం తీసుకోను. ఈ లిరిక్స్ రాసిన రామ్ జోగయ్య గారికి, కాసాల శ్యామ్కి, ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి, అందరికీ పేరు పేరున, అలానే తమన్నా, అందరూ. అంటే ఒక సినిమాలో కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయనడానికి 1% కూడా నేను ఆలోచించక్కర్లేదు. అన్ని విధాలుగా టీజరు, ట్రైలర్స్ ప్రామిసింగ్గా ఉన్నాయి. 11th ఇందాక ఎవరు అంటున్నారు 4 షో కానీ, మేరన్నా నాకు కూడా ఒక సీట్ అలానే ఉంచు, వస్తున్నావు. మన వాల్తేరు వేరేకి నాతో పాటు వచ్చావు. ఈ సినిమాకి నేను నీతో పాటు వస్తున్న అభిమానులతో పాటు గోల గొంతు 1 వీక్ పోవాలంతే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సుశాంత్, ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మాస్టర్ రామలక్ష్మణ్ మాస్టర్ గురించి సారీ. మాస్టర్స్ వాల్తేరు వేరే అప్పుడు ఈ సినిమా చేసేవాళ్ళు, అలానే బోలాశంకర్ చేసేవాళ్ళు. ఆ సినిమాలోని ఎన్నో యాక్షన్ సీక్వెన్స్ నాకు ఎన్నోసార్లు మీరు చెప్పారు. లవ్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాల్తేరు వీరయ్య అండ్ బోలాశంకర్ 11th కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబీ గారు అండ్ డైరెక్టర్స్ అందరినీ కలిసి